తిరుమలలో భక్తుల సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ సాంకేతికతను వినియోగించేందుకు సిద్ధమైంది. భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సేవలను వేగవంతంగా అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. త్వరలోనే టీటీడీ, గూగుల్ మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా దర్శన సమయం ఎక్కువగా పడుతుంది. గదుల కోసం భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ సమస్యల పరిష్కారానికి టీటీడీ, గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకోనుంది. గూగుల్ ఉచితంగా ఏఐ సేవలను అందించేందుకు ముందుకు రావడంతో భక్తుల దర్శనం, వసతి, సేవల సమయాన్ని తగ్గించేందుకు కొత్త మార్గాలను పరిశీలిస్తుంది. గూగుల్ ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తుల రద్దీపై ముందుగా అంచనా వేసి దర్శనం వేగవంతం చేసే విధానాన్ని రూపొందించనున్నారు. ఈ కొత్త విధానంలో ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేక శాశ్వత ఐడి నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఆ భక్తుడు ఈ ఐడి ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎన్నిసార్లు తిరుమల దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారు అనే పూర్తి వివరాలు టీటీడీ వద్ద అందుబాటులో ఉంటాయి. భక్తులకు ఏ సమయంలో దర్శనం లభ్యమవుతుంది, రద్దీ ఎంత ఉందో ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. తిరుమలకు వచ్చే భక్తులకు గూగుల్ మ్యాప్స్ ద్వారా రద్దీ గురించి సమాచారం అందించనున్నారు. గదుల కోసం భక్తులు ఎక్కువగా వెళ్లే సిఆర్ఓ ఆఫీస్, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట, ఆరోగ్య కేంద్రాల్లో రద్దీ స్థితిని భక్తులకు నేరుగా తమ ఫోన్ ద్వారా తెలుసుకునేలా సదుపాయాలను కల్పించనున్నారు. భక్తులకు అవసరమైన సేవల గురించి నోటిఫికేషన్లు అందేలా టీటీడీ ఏర్పాటు చేయనుంది. దర్శన విధానాలు, వస్త్రధారణ, స్థానిక ఆలయ నియమాలు, భక్తులు పాటించాల్సిన నియమాలు వంటి అన్ని వివరాలు ఏఐ ద్వారా భక్తులకు వారి భాషలో అందించనున్నారు. విదేశీ భక్తులకు కూడా తమ భాషలో సేవలు అందించేలా సాంకేతికతను వినియోగించనున్నారు. భక్తుల రద్దీ నియంత్రణతో పాటు భద్రతా పరంగా గూగుల్ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడనుంది. తిరుమలలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఈ కెమెరాల ద్వారా దళారులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవచ్చు. భక్తులు మోసపోకుండా ఉండేందుకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏఐ టెక్నాలజీ అమలయ్యాక భక్తుల కోసం మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీకి అవగాహన పెరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐ వినియోగించి భక్తుల అనుభవాలను బట్టి అవసరమైన మార్పులు చేయనున్నారు. గూగుల్ అధికారులు ముందుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేసి పనులు పూర్తి చేస్తారు. ఏఐ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని దేవాలయాల్లోనూ దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. టీటీడీ ఈ కొత్త విధానంతో భక్తులకు మరింత సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. మొత్తంగా టీటీడీ, గూగుల్ భాగస్వామ్యంతో తిరుమలలో భక్తుల దర్శనం, వసతి, భద్రత మరింత మెరుగుపడనుంది. సాంకేతికతను వినియోగించి భక్తులకు మరింత త్వరగా, సమర్థవంతంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.